నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10 లక్షల కోట్లు దాటిన ఆంధ్రప్రదేశ్ అప్పు. రిజర్వ్ బ్యాంకే భయపడేలా జగన్ సర్కార్ రుణం. కేంద్రం హెచ్చరించిన వెనక్కి తగ్గని వైకాపా ప్రభుత్వం. తుపానుతో కౌలు రైతుల వెన్ను విరిగినా స్పందించని జగన్. కోతల అనంతర నష్టానికి పెట్టుబడి సాయంపై మొండి చెయ్యి. బోరుమంటున్న అన్నదాతలు. యువగళం విజయోత్సవ సభకు భారీ ఏర్పాట్లు. 6 లక్షల మంది హాజరవుతారని అంచనా. అడుగడుగునా ప్రభుత్వం అడ్డంకులు. మేడిగడ్డ కుంగుబాటు కారుకులను వదిలిపెట్టబోమన్న ఉత్తమ్. ఎల్ఎండ్టీ సంస్థపై ఆగ్రహం. నాసిరకం పనులు ఎలా చేస్తారని ప్రశ్న. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో కీలక చర్చలు. ప్రధాని మోదీని కలిసే అవకాశం. నేడు ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి నేతల భేటీ. ఎంపీలపై సస్పెన్షన్తో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం. పార్లమెంట్లో అలజడి ఘటనపై ముమ్మరంగా విచారణ. పలు రాష్ట్రాల్లో 50కి పైగా పోలీస్ బృందాల దర్యాప్తు. చైనాను వణికించిన భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో నమోదు. 100 మందికి పైగా మృతి. ఆంధ్రప్రదేశ్ అప్పెంత, రిజర్వ్ బ్యాంకే భయపడే అంత, పారా హుషారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించే అంత, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తలుపులు మూసుకునే అంత, స్టాక్ ఎక్స్చేంజ్ అప్రమత్తమై ట్రేడింగ్ నిలిపివేసే అంత. ఇవన్నీ ఎందుకు అంకెల్లో చెప్పొచ్చు కదా అంటారా? అంకెల్లో చెప్తే గుడ్లు తేలేస్తారు. అమ్మో ఇంత రుణభారమా అని గుండెలు బాదుకుంటారు. కానీ జగన్ సర్కార్ మాత్రం రవ్వంతైనా ఆందోళన చెందడం లేదు. అప్పుల వేటలో అడ్డదారులు తొక్కుతూ ఆంధ్రప్రదేశ్ను మరింత రుణ ఊబిలోకి నెట్టేస్తోంది. 10,11,827 కోట్లు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పు. మన జగనన్న ప్రభుత్వం 10 లక్షల కోట్లకు పైగా అప్పును మంచినీళ్లు తాగినంత సులువుగా చేసేసింది. తాజా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం రుణాలు, చెల్లింపుల భారాలు కలిపి మొత్తం అప్పు 10,21,000 కోట్లకు చేరింది. గుత్తేదారులకు, సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయిలు మరో 1,70,000 కోట్లు ఉండొచ్చని అనధికారిక అంచనా. ఆ పెండింగ్ బిల్లులు ఓ రకంగా అప్పులాంటివే. కేంద్రం బహుపరాక్ అని హెచ్చరిస్తున్న శ్రీలంకను చూసి నేర్చుకోండని సాక్షాత్తు కేంద్ర మంత్రి ఢిల్లీలో సమావేశం నిర్వహించి అప్రమత్తం చేసిన వైకాపా ప్రభుత్వం లెక్క చేయడం లేదు. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా అంతో ఇంతో అప్పులు అవసరమే. అయితే ఆంధ్రప్రదేశ్ జీఎస్టీపీలో 35% మించకూడదనేది ఆర్థిక సంఘం సూత్రం. కానీ ఏపీ అప్పులు జీఎస్టీపీలో 42% దాటిపోయాయని కాగ్ హెచ్చరిస్తోంది. అనధికారిక అప్పులు కలిపితే రుణాలు ఏకంగా 65% దాటిపోతున్న దారుణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నాయి. మన అప్పులను చూసి జాతీయ స్థాయిలో ఉలిక్కి పడుతున్నారు. ఏపీ ఆర్థిక శాఖ సలహాదారులు, అధికారులు ఎక్కడ ఎలా అప్పు పుట్టించవచ్చో అన్వేషించి ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసే పనుల్లో నిమగ్నమై ఉంటున్నారు. ఏపీ అప్పులపై ఆర్థిక నిపుణులు, సంస్థలు విస్తుపోవాల్సిన పరిస్థితులున్నాయి. ఏపీలోని నిబంధనలు ఉల్లంఘించి అప్పులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్పొరేషన్లకు రుణాలు ఇస్తుంటే కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. కేంద్ర ఆర్థిక శాఖ ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ద్వారా జాతీయ బ్యాంకుల్ని అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ కు ఇవ్వాల్సిన 1,800 కోట్ల రూపాయల అప్పును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంటున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని, ఎఫ్ఆర్బిఎం చట్టానికి విరుద్ధమని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి డిపాజిట్లు స్వీకరించింది. చేసిన డిపాజిట్లకు వడ్డీలు చెల్లిస్తామంటూ ఆ కార్పొరేషన్ వాటికి హామీలిచ్చింది. ఈ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వమే వినియోగించుకుంది. ఇది ఒక తరహా అప్పే. ఇలా చేయడం తప్పని రిజర్వ్ బ్యాంకు తప్పుపట్టింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ 5,000 కోట్ల రూపాయలను నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో సమీకరించేందుకు ప్రయత్నించింది. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ కు ప్రయత్నించింది. అయితే ఆ ట్రేడింగ్ లో ఎవరూ పాల్గొనవద్దని ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ సీనియర్ మేనేజర్ హెచ్చరించారంటే రాష్ట్ర దుస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో బహిరంగ
బహిరంగ మార్కెట్ రుణం, కేంద్రం నుంచి వచ్చే రుణాలు, ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలు బయటకు కనిపించేవే. కానీ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి తెచ్చే రుణాలు మూడో కంటికి తెలియవు. ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటి అప్పులు తెస్తే రాష్ట్ర భవిష్యత్ ఏంటని ప్రతిపక్షంలో ఉండగా అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి యాగీ చేసేవారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక అప్పుల కోసం గ్యారంటీలు ఇచ్చే పరిమితిని రెట్టింపు చేసేశారు. అంతకుముందు ఒక ఆర్థిక సంవత్సరంలో పూర్తి రెవెన్యూ రాబడిలో 90% వరకు ప్రభుత్వం గ్యారంటీల మొత్తం ఉండాలనే నిబంధన ఉండేది. జగన్ సర్కార్ దాన్ని ఏకంగా 180% పెంచింది. ఈ రకంగా అనధికారిక అప్పులకు రెట్టింపు ఉత్సాహం ప్రదర్శించింది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్ పేర్లతో మద్యం రాబడిని ఆ కార్పొరేషన్లకు మళ్లించింది. వాటిని ఆదాయంగా చూపించి అప్పులు పుట్టించింది. అలా ఆదాయం చూపిన ఏపీఎస్టీసీఎల్ కి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించలేదు. చివరకు విశాఖ నగరంలో విలువైన ప్రభుత్వ భూములను జగన్ సర్కార్ బ్యాంకులకు తనఖా పెట్టేసింది. ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెస్తున్న వైకాపా ప్రభుత్వం గుత్తేదారులు, సరఫరాదారులకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టడం విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు 50,000 కోట్ల రూపాయల మేర పెండింగ్ లో ఉన్నాయి. గత 4 ఆర్థిక సంవత్సరాలుగా పెండింగ్ బిల్లులు ఏటా చెల్లించకుండా ల్యాబ్స్ చేసేస్తున్నారు. ఆ తదుపరి బడ్జెట్ లోకి వాటిని బదిలీ చేయడం లేదు. ఏపీ బహిరంగ మార్కెట్ రుణాలు 3,76,000 కోట్లు కాగా ఉదయ్ రుణాలు 8,256 కోట్లకు పెరిగాయి. ఇతర బాండ్ల రూపంలో 1,500 కోట్లు అప్పు తెచ్చారు. చిన్న మొత్తాల పొదుపుపై 6,602 కోట్లు, నాబార్డ్ రుణాలు 9,767 కోట్లుగా ఉన్నాయి. కేంద్రం నుంచి తెచ్చిన అప్పులు 33,118 కోట్లకు చేరాయి. విద్యుత్ సంస్థల నాన్ గ్యారంటీ రుణాలు 95,000 కోట్లు, మద్యం ఆధారంగా తెచ్చిన అప్పులు 50,000 కోట్లున్నాయి. పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పులు 50,000 కోట్లకు, ఇతర కార్పొరేషన్ల రుణాలు 1,45,000 కోట్లకు చేరాయి. పెండింగ్ బిల్లులు 1,70,000 కోట్లుగా ఉన్నాయి. అయినా ఎక్కడ దొరికితే అక్కడ ఎవరు ఏది కావాలంటే దాన్ని తాకట్టు పెడుతూ మోయలేని భారాన్ని జగన్ ప్రజలపై రుద్దుతున్నాడనే విమర్శలున్నాయి. చెప్పే మాటకు చేతకు పొంతన ఉండదు. ఇచ్చే హామీ అమలుకు నోచదు. వెంటనే చేసేద్దామని చెప్పారంటే ఇక అంతే సంగతులు. ఉదారమన్నారంటే ఇక అంతే సంగతులు. ఇది జగనన్న సర్కార్ మార్క్. ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతుల దుస్థితే దీనికి తార్కాణం. వారి కష్టాన్ని మిగ్జాం తుపాను తుడిచేసిన జగన్ ప్రభుత్వానికి పట్టని తీరే ఇందుకు నిదర్శనం. ధాన్యం ఇక చేతికొచ్చేసినట్లే అని సంతోషంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రైతులపై మిగ్జాం తుపాను విరుచుకుపడింది. కూలి చేసుకుంటూనే అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి సాగు చేసిన కౌలు రైతుల కలల్ని తుంచేసింది. ఒక్కో కౌలు రైతు ఎకరాకు 35,000 నుంచి 40,000 రూపాయల పెట్టుబడితో వరి వేస్తే అది కాస్త వర్షార్పణమైంది. చాలా చోట్ల గింజ కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఇంతటి ఆపత్కాలంలోనూ కోతల అనంతర నష్టానికి పెట్టుబడి సాయం ఇవ్వలేమంటూ జగన్ సర్కార్ మొండి చేయి చూపిస్తోంది. మిరప రైతులైతే కోలుకోలేని విధంగా కుంగిపోయారు. ఉదారంగా ఆదుకోవాలని సమీక్షా సమావేశాల్లో అస్తమానం వల్లవేసే ముఖ్యమంత్రి జగన్ కు వారి గోడు పట్టడం లేదు. సర్వస్వం కోల్పోయిన కౌలుదారులకు భరోసా ఇవ్వాలనే ఆలోచనే కొరవడింది. కౌలు రైతుల కోసం ఇదిగో ఈ చర్యలు తీసుకోండనే ఉత్తర్వులిచ్చిన దాఖలాలే లేవు. మిగ్జాం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 8,78,000 ఎకరాల్లో వరి పైరుకు నష్టం వాటిల్లింది. పనల మీదున్న తడిసిన ధాన్యం కూడా కలిపితే మరో 10 లక్షల ఎకరాల వరకు పంటను రైతులు నష్టపోయి ఉంటారని అనధికారిక అంచనా. ఈ బాధితుల్లో 70% వరకు కౌలు రైతులే ఉంటారు. తీవ్ర తుపాను తర్వాత ఇప్పటి వరకు 5 కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నష్టపోయిన వరి, నేలవాలిన అరటి, కుళ్లిపోతున్న మినుము, పసుపు తదితర దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఏ కౌలు రైతును కదిలించినా కన్నీరు ఉబుకుతోంది. ఎండబెట్టుకుంటా అల్లాడిపోతున్నాం. దీన్ని చూసుకుని ఏడవాలా నవ్వాలా అనేది మా పరిస్థితి ఏడిపోయే ఇదైపోతుంది. మేము పెళ్ళాల మెళ్ళలో ఉండ తాళ్లు కాడ తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టి ఈ పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు వచ్చి ఈ పరిస్థితి ఎలా అయిపోయింది. తుఫాను ముందే కట్ చేసామండి. డొంక మీద పోసాం ఒడ్డు. వర్షం అడుగులోతు నీళ్ళలో తడిచిపోయినాయండి ధాన్యం రాసి. వాగు ఎదురుదాన్ని మొత్తం శాలలోకి ఎక్కేసి డొంకలు కూడా మునిగిపోయినాయి సార్. మొత్తం అంతా 4 ఎకరాల్లో 150 బత్తాలు మొత్తం ధాన్యం అంతా తడిచిపోయిపోయిందండి. కృష్ణా డెల్టాలో మొన్నటి వరకు సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయి. పొలాలను కాపాడుకోవడానికి డీజిల్ ఇంజన్లను వాడాల్సి వచ్చింది. ఖరీఫ్ లో నాట్లు వేసింది మొదలు రైతులు ఈ ఏడాది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరి భూములకు నీరందలేదు. కాలువల్లో అరకొరగా పారుతున్న నీటిని
నీటిని డీజిల్ ఇంజిన్ల ద్వారా తోడుతూ పంటలకు సరఫరా చేశారు. ఎంతో శ్రమించి వరి పండిస్తే అది కాస్త తుపాను పాలైంది. మిగ్జాం కారణంగా పొలాల్లో చేరిన నీటిని మళ్లీ డీజిల్ ఇంజిన్లతోనే తోడి పోయాల్సి వచ్చింది. ఎంత తోడినా నీరు ముందుకు కదల్లేదు. డ్రైనేజ్ కాలువల వ్యవస్థ సరిగా ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. వాన కురిసిన తర్వాత ఒక్క రోజులోనే నీరు బయటకు వెళ్లిపోతే ఇంత నష్టం వచ్చేది కాదు. పసుపు, మిరప, మినుము, అరటి తదితర పంటలు వేసిన రైతులది ఇదే పరిస్థితి. పడిపోయిన వరిని కోయిస్తే ఖర్చులు తడిసి మోపెడవుతాయి. సాధారణంగా ఎకరా పైరును కోయించాలంటే 4,000 రూపాయలవుతుంది. అదే పడిపోయిన వరిని కోయించాలంటే 10,000 పైనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయినా దిగుబడి దెబ్బతింటుంది. ఎకరాకు 15 బస్తాలు వస్తే ఘనమే. దానికి సరైన ధర లభించదు. ఎకరాకు 10,000కు పైగా ఖర్చు పెట్టినా అమ్మితే ఆ సొమ్మైనా వస్తుందనే నమ్మకం లేదు. దీనికి మళ్లీ అప్పు చేయాల్సిందే. అందుకే రైతులు వరిని కోయించడం కంటే తొక్కించేయడమే నయమని భావిస్తున్నారు. చాలా చోట్ల దమ్ము చేయించి మరో పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు. మెట్ట పంటలు వేసిన కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. కౌలుకి 3 ఎకరాలు పత్తి వేయటం జరిగింది. ఎకరానికి 17 క్వింటాలు పత్తి మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఎకరానికి దగ్గర 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. చేతికొచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆదుకోకపోతే ఈ పరిస్థితుల్లో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. తుఫాను వచ్చింది, వరి చేను పడిపోయింది, నీళ్లు పోవడానికి అవకాశం లేదు, డ్రైన్లు కాడ సరిగ్గా లేవు. దానివలన ఇక ఎందుకు మినిమం కాడ లేట్ అయిపోతుందని తొక్కి చేసుకుంటున్నాం. చేను 1,35,000 రూపాయలు పెట్టుబడి అయింది. మళ్ళీ ఎదురు ట్రాక్టర్ దమ్ము చేస్తానికి ఎకరానికి 3,000 రూపాయలు ట్రాక్టర్కి. ఇప్పుడు తీవ్ర తుపాను సృష్టించిన బీభత్సంతో కౌలు రైతులకు తీరని వేదనే మిగిలింది. రాధాకృష్ణ కమిషన్ ప్రకారం ఏపీలో 24 లక్షల మంది కౌలు రైతులున్నారు. వీరిలో అధిక శాతం నిరుపేదలే. కూలి పనులు చేసుకుంటూ పోగు చేసుకుంటున్న మొత్తంతో పాటు మరికొంత అప్పు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. అయినా వారికి కౌలు కార్డులు అందక గుర్తింపు దక్కడం లేదు. ఈ క్రాప్, ఈ కేవైసీ సహా ప్రభుత్వం కల్పించే రైతు భరోసా, సున్నా వడ్డీ, పంటల బీమా వంటి ప్రయోజనాలకు నోచుకోలేకున్నారు. కనీసం రాయితీ విత్తనాలు కూడా దక్కని దుస్థితి. సగటున ఒక్కో రైతు 3 నుంచి 4 ఎకరాలను కౌలుకు సాగు చేస్తున్నారు. ఎకరాకు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు పెట్టుబడి కావాలి. మొత్తంగా 1,00,000కు పైగానే ఖర్చు పెడుతున్నారు. వర్షాలు, కరవు, వరదల కారణంగా పంట చేతికి రాకపోవడంతో చివరికి అప్పులే మిగులుతున్నాయి. పంట పండినా పోయినా యజమానికి మాత్రం కౌలు చెల్లించాల్సిందే. ప్రకృతి విపత్తుల కారణంగా సాగులో మిగులు లేకపోగా అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. వాటిని తీర్చలేక, వయసు మళ్లిన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోలేక, పెళ్లిడికొచ్చిన ఆడపిల్లల వివాహాలు జరిపించలేక మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం సమావేశమై రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర విషయాలను చర్చించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరంగా దూకుడు పెంచాలని నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణను ప్రారంభించింది. పార్లమెంటు ఎన్నికలే ప్రధాన ఎజెండాగా చర్చించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం ద్వారా ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని భావిస్తోంది. ఈ మేరకు 17 లోక్సభ నియోజకవర్గాల ఎన్నికల బాధ్యతలను రాజకీయ వ్యవహారాల కమిటీ మంత్రులకు అప్పగించింది. లోక్సభ ఎన్నికలకు తెలంగాణ భాజపా సమాయత్తమవుతోంది. ఈ మేరకు పార్లమెంటు ఎన్నికల కోసం పాత, కొత్త నేతల కలయికలతో బూత్ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు పూర్తి చేసి పని విభజన చేయాలని విస్తారకులను భాజపా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఆదేశించారు. హైదరాబాద్లో నిర్వహించిన విస్తారకుల సమావేశానికి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబర్ చివరిలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి జాబితా ఇవ్వాలని విస్తారకులను బన్సల్ కోరారు. విశ్వకర్మ యోజన పథకానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1000 మందితో దరఖాస్తు చేయించాలని నిర్దేశించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరుగుతున్న తీరును పరిశీలించాలని సూచించారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు విషయంలో ఇంజనీర్లు, ఎల్ఎండ్టీ సంస్థ ప్రతినిధులు చర్చించి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓవైపు న్యాయ విచారణకు సిద్ధమవుతున్న సర్కార్, మరోవైపు వీలైనంత త్వరగా కాపర్ డ్యాం నిర్మాణంతో పాటు విచారణ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. ఆనకట్ట డిజైన్లను ఎవరూ తనిఖీ చేయకుండా ఎలా నిర్మిస్తారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చాక అప్పటి ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. బాధ్యతల నుంచి
తప్పుకోవాలని చూడటం ఎల్ఎన్టీ సంస్థకు తగదన్న ఉత్తమ్ నాణ్యత లేకుండా నాసిరకం పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగిన అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి బాధ్యులను చట్టపరంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా సీఎం సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఆనకట్టకు సంబంధించి తదుపరి కార్యాచరణ విషయమై కూడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం సూచించారు. మరమ్మతుల భారాన్ని తాము భరించబోమని ఎల్ఎన్టీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఎల్ఎన్టీ ప్రతినిధులతో పాటు నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో ఉమ్మడి సమావేశం నిర్వహించిన ఉత్తమ్ అన్ని అంశాలపై లోతుగా సమీక్షించారు. ఎల్ఎన్టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయ్, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ఎల్ఎన్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డితో పాటు ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మేడిగడ్డ ఆనకట్ట డిజైన్పై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్ ఆధారంగా తాము నిర్మాణం చేశామని ఎల్ఎన్టీ ప్రతినిధులు చెప్పారు. ఇంజనీర్లు రూపొందించిన డిజైన్లను ఎవరైనా పరిశీలించారా అని మంత్రి ఈఎన్సీలను ప్రశ్నించారు. అంత పెద్ద ఆనకట్ట డిజైన్ను థర్డ్ పార్టీ తనిఖీ చేయకుండా ఎలా నిర్మిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. ఇసుకపై భారీ నిర్మాణం ఎలా నిలుస్తుందని అనుకున్నారని ప్రశ్నించారు. ఇంజనీర్లకు బాధ్యత లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్ను ఏమాత్రం పరిశీలించకుండా నిర్మాణం ఎలా చేపట్టారని ఎల్ఎన్టీ ప్రతినిధులను మంత్రి ఉత్తమ్ అడిగారు. బాధ్యతల నుంచి ఎలా తప్పుకుంటారని ప్రశ్నించిన ఆయన, ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయం లేదని తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఘటన జరిగి 2 నెలలవుతుందని ఇప్పటి వరకు ఏం తేల్చారని మంత్రి ప్రశ్నించారు. ఈ దిశగా అప్పటి ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని ఆయన సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. భారీ శబ్దం వచ్చిన తర్వాతే కుంగిపోయిందని, దీంతో పియర్స్ ఫౌండేషన్ దెబ్బతిని ఉండొచ్చని ఎల్ఎన్టీ ప్రతినిధులు వివరించినట్టు సమాచారం. ఆ అంచనా సరికాదని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు విభేదించినట్లు తెలిసింది. కాపర్ డ్యాం నిర్మాణంతో పాటు మరమ్మతులకు 800 కోట్ల వరకు వ్యయం కావచ్చని సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. తక్షణమే కాపర్ డ్యాం పనులు ప్రారంభించాలని, వీలైనంత త్వరగా విచారణ ప్రక్రియ చేపట్టాలని అటు ఎల్ఎన్టీ ప్రతినిధులు, ఇటు ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. వీటితో పాటు మరమ్మతుల కార్యాచరణపై దృష్టి సారించాలని వారికి స్పష్టం చేశారు. 2 వైపులా అన్ని అంశాలను చర్చించుకుని తన వద్దకు రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి తెలిపారు. న్యాయ విచారణ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారని, ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని మంత్రి హెచ్చరించారు. అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు నిర్మించిన గుత్తేదారులను కూడా పిలిచి మాట్లాడాలని, ఆ జలాశయాలను కూడా ఖాళీ చేసి పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. వేల కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీరు ఇవ్వకపోవడం అత్యంత శోచనీయమని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఏ గ్రామానికి పోయినా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, మళ్లీ ప్లాంట్లు పెట్టాలనే విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. మంత్రి హోదాలో మొదటిసారి నల్గొండకు వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. హెలికాప్టర్ ద్వారా అభిమానులు పూల జల్లు కురిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న కోమటిరెడ్డి మిషన్ భగీరథ, విద్యుత్ రహదారులు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చట్టసభల ద్వారా శాసనాలు చేస్తుందని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉద్యోగులదని అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ధరణి మీద ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందేవని అన్నారు. మేము కోల్పోయింది చాలా ఉంది. హౌసెస్ కట్టలేదు, రేషన్ కార్డ్స్ మీకు ఇవ్వలేదు. చాలా బాధ్యుల్లో ఈ ధరణితో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు మాకు, నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 70 మండల్స్ ఉండేది. ఎవ్రీ డే నేను ఎక్కడ పోయినా మనలో ఎంఆర్ఓ పోతే ఇదే ప్లాన్, దాన్ని కూడా సెటిల్ చేయాలని మా సీఎం గారు సీరియస్ గా ఉన్నారు. మా గవర్నమెంట్ అందరూ కూడా క్యాబినెట్ లో డెప్త్ గా చర్చించు ఎట్లా దీనికి అవుట్కమ్ కావాలి. మిషన్ భగీరథ మీద ఎక్కడ చూసినా ఏ వాటర్ వచ్చినా ఇప్పుడు ఊళ్ళలో పోతాయి. మాకు వాటర్ ప్లాంట్ పెట్టమని మళ్ళీ ఎందుకు వచ్చింది ప్లాన్? దాదాపు 5,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు నా దృష్టికి వచ్చింది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగిసింది. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిలబెట్టుకుంటానని యాత్ర ముగింపు సందర్భంగా లోకేష్ తెలిపారు. మరోవైపు విజయనగరం జిల్లా పోలిపల్లిలో రేపు నిర్వహించనున్న యువగళం విజయోత్సవ సభకు తెలుగుదేశం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సభకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం ఎంపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా పలువురు నేతలు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
యువగళం విజయోత్సవ సభకు 6 లక్షల మంది వస్తారన్న అంచనాతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించాయి. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో యాత్ర చేపట్టలేకపోవడంతో విజయనగరం జిల్లాలోని పోలిపల్లి వద్ద సభను నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్టు పేర్కొన్నాయి. ఈ సభ ద్వారానే తెలుగుదేశం, జనసేన ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి. అటు యువగళం ముగింపు సభకు కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యేందుకు వీలుగా వివిధ ప్రాంతాల నుంచి 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. యువగళం పాదయాత్ర విజయవంతంగా ముగిసినా ఆటంకాలు, అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 20న నిర్వహించే జైత్ర యాత్ర విజయోత్సవ సభకు బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసీ ససేమేరా అంటోంది. ప్రైవేట్ బస్ ఆపరేటర్లు, విద్యాసంస్థల యాజమాన్యాలను ఇవ్వొద్దని రవాణా శాఖ హెచ్చరిస్తోంది. తెలుగుదేశం సభకు బస్సులు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సంబంధిత శాఖల అధికారులతో హెచ్చరికలు చేయిస్తోంది. వైకాపా సభలకు కోరిన వెంటనే వందల కొద్దీ బస్సులు కేటాయిస్తున్న అధికారులు విపక్షాల సభలకు బస్సులు ఇచ్చేందుకు ఎందుకు వెనకాడుతున్నారని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేస్తామని చెబుతున్నారు. ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, పాకిస్తాన్లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనారోగ్యంతో కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అతడిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ భద్రత నడుమ ఆసుపత్రిలో దావూద్ చికిత్స అందిస్తున్నట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2 రోజుల క్రితమే అతడిని ఆసుపత్రిలో చేర్చారని తెలుస్తుంది. ఆసుపత్రిలోని ఒక అంతస్తు మొత్తం ఖాళీ చేసి దావూద్ ఒక్కడినే ఉంచి చికిత్స అందిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. వైద్యులకు, కుటుంబ సభ్యులకు మాత్రమే అక్కడకు అనుమతిస్తున్నట్టు సమాచారం. 1993 ముంబై పేలుళ్ల తర్వాత దావూద్ పాకిస్తాన్కు పారిపోయాడు. అయితే అతడు తమ దేశంలో ఉన్నట్లు పాక్ ఇంతవరకు ధృవీకరించలేదు. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై నిరసన తెలిపిన 78 మంది విపక్ష ఎంపీలపై ఉభయ సభల్లో వేటు పడిన నేపథ్యంలో నేడు ఢిల్లీలో జరిగే విపక్ష ఇండియా కూటమి నేతల భేటీ కీలకంగా మారింది. ఏకంగా 100 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్తో విపక్షాలు ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. అధికార భాజపాను ఓడించడం, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కూటమి ఎజెండాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడమే కాకుండా సస్పెన్షన్పై భవిష్యత్తు కార్యాచరణను ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే విపక్షరహిత పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా చేసి కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ చూస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పార్లమెంట్లో జరిగిన అలజడి ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 50కి పైగా పోలీస్ బృందాలు దర్యాప్తులో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో సోమవారం 3 సభ్యుల బృందం కోల్కతాకు చేరుకుంది. ప్రధాన నిందితుడు లలిత్ జా నివాసమున్న స్థలంలో ఎవరెవరిని కలిశాడో, వీరికి ఎవరి నుంచైనా డబ్బులు అందాయని బృందం ఆరా తీస్తుంది. ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో లోపలకు వెళ్లలేకపోయింది. పశ్చిమ బంగాల్ పోలీసుల సాయంతో స్థానికులు, దుకాణదారుల నుంచి వివరాలు సేకరించింది. ఇప్పటి వరకు ఈ ఘటనతో సంబంధం ఉన్న 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఫేస్బుక్ ఖాతాలపై సమాచారం కావాలని ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటాకు ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు. చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో 111 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.2గా నమోదైంది. ప్రకృతి విపత్తుతో గన్స్, కింగ్ హై ప్రావిన్సులలో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాతులను సమీప ఆసుపత్రులకు తరలించారు. దక్షిణాఫ్రికాతో కీలకమైన 2వ వన్డేకి టీమిండియా సిద్ధమైంది. తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత జట్టు 2వ వన్డేలోనూ విజయం సాధించి 3వ వన్డేలో సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని సఫారీ జట్టు పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో రజత్ పాటీదార్, రింకు సింగ్లలో ఒకరు తుది జట్టులోకి రానున్నారు. యువ పేసర్లు హర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్ అద్భుత బౌలింగ్తో తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా అదే ఊపు కొనసాగించాలని చూస్తుంది. తొలి వన్డే అనంతరం శ్రేయస్ అయ్యర్ టెస్ట్ జట్టు కలిశాడు. రింకు సింగ్ ను ఈ మ్యాచ్ లో బరిలోకి దింపే అవకాశం ఉంది. రజత్ పాటీదార్ కూడా తుది జట్టులో స్థానం ఆశిస్తున్నాడు. రింకు సింగ్, పాటీదార్ ఇద్దరిని జట్టులోకి తీసుకుంటే తిలక్ వర్మపై వేటు వేయాల్సి ఉంటుంది. డికాక్ సెగం తర్వాత దక్షిణాఫ్రికా బలహీనంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలని ప్రోటీస్ భావిస్తోంది.